2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. IPL 2026 సీజన్ అసలైన స్టేజ్ కు చేరుకుంది. టాప్ 4 లో నిలిచి ప్లే ఆఫ్స్ కు వెళ్లడమే టార్గెట్ గా టీమ్స్ టగ్ ఆఫ్ వార్ మ్యాచ్లు ఆడుతున్నాయి. ఇప్పటివరకు ఒక టీం కూడా ప్లే ఆఫ్స్ కు వెళ్ళలేదు. అయితే 2 టీమ్స్ మాత్రం ఈ IPL నుంచి ఇంటిబాట పట్టాయి. ఆదివారం రాత్రి సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన ముంబై వర్సెస్ RCB మ్యాచ్లో బెంగళూరు లాస్ట్ బాల్కు 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో RCB పాయింట్ల టేబుల్లో టాప్కు దూసుకెళ్లింది. ముంబై సీజన్ నుంచి అధికారికంగా వైదొలిగింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మరో మ్యాచ్లో CSK చేతిలో చిత్తుగా ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ సైతం ఈ టోర్నీ నుంచి బయటకు వచ్చేసింది. RCB ఒకే దెబ్బతో 2 టీమ్స్ను ఇంటికి పంపించేసింది. దీంతో మిగతా 8 టీమ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గతేడాది టైటిల్ గెలిచిన ఉత్సాహంతో ఈ సీజన్ మొదలుపెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడింది. 7 మ్యాచ్ల్లో గెలిచి 14 పాయింట్లతో టాప్లో ఉంది. నెట్ రన్ రేట్ +1.103గా ఉంది. బెంగళూరు ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక మ్యాచ్ గెలిస్తే చాలు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు వెళ్ళిపోతుంది. ఒకవేళ 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తే 20 పాయింట్లతో క్వాలిఫైయర్ 1కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఫైనల్ చేరడానికి 2 అవకాశాలు దక్కుతాయి. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. హైయెస్ట్ స్కోర్లను నమోదు చేయడంతో పాటు చేజింగ్లోనూ సత్తా చాటుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆరెంజ్ ఆర్మీ కూడా బెంగళూరుతో సమానంగా 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ఉంది. అయితే నెట్ రన్ రేట్ బెంగళూరు కంటే తక్కువగా ఉండడంతో పాయింట్ల టేబుల్లో సన్ రైజర్స్ 2వ స్థానంలో నిలిచింది. ఇతర టీమ్స్ మ్యాచ్ల గెలుపోటములతో సంబంధం లేకుండా సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్కు నేరుగా చేరుకోవాలంటే చివరి 3 మ్యాచ్ల్లో 2టిని గెలవాలి. మే 22న RCBతో జరిగే హైదరాబాద్ చివరి లీగ్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారో నిర్ణయిస్తుంది. ఇక గుజరాత్ టైటన్స్ టీం 11 మ్యాచ్లు ఆడి 7టిలో గెలిచి 14 పాయింట్లతో ఉంది. నెట్ రన్ రేట్ కారణంగా 3వ స్థానంలో నిలిచింది. RCB సన్ రైజర్స్తో పోలిస్తే గుజరాత్ నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది. టైటాన్స్ ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే మిగతా 3 మ్యాచ్ల్లో 2 విజయాలు అవసరం. మే 12న గుజరాత్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ 2 టీమ్స్కు ఇంపార్టెంట్. మరోవైపు పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో 13 పాయింట్లు సాధించి 4వ స్థానంలో ఉంది. చివరి 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధిస్తే పంజాబ్ 17 పాయింట్లతో ఈజీగా ప్లే ఆఫ్స్కు వెళ్ళిపోతుంది. ఢిల్లీ, ముంబై, RCB, లక్నోతో పంజాబ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 12 పాయింట్లతో 5వ ప్లేస్లో ఉంది. 11 మ్యాచ్ల్లో చెన్నై 6టిలో గెలుపొందింది. ఈ టీం చివరి 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే 16 పాయింట్లను సాధిస్తుంది. అయితే నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడం చెన్నైకు మైనస్గా మారింది. CSK డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సిందే. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే 11 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించింది. మిగతా 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. గత 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోవడంతో రాజస్థాన్ నెట్ రన్ రేట్ పడిపోయింది. ఈ టీం 4వ స్థానం కోసం CSKతో పోటీ పడే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. 10 మ్యాచ్లు ఆడిన కోల్కతా 9 పాయింట్లతో ఉంది. ఈ టీం 17 పాయింట్ల మార్కును చేరుకోవాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఒక మ్యాచ్లో ఓడిన చెన్నై, రాజస్థాన్ లాంటి టీమ్స్ ఫలితాలపై కోల్కతా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం 11 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచింది. ఢిల్లీ టెక్నికల్గా మాత్రమే ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఈ టీం 14 పాయింట్లకు చేరుకోవడానికి మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇతర టీమ్స్ ఫలితాలు ఢిల్లీ ప్లే ఆఫ్స్ బెర్త్ను డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఈ IPL సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లను పరిశీలిస్తే ప్రస్తుతం టాప్ 4లో ఉన్న 4 టీమ్స్ మధ్య ప్రధాన పోటీ ఉంది. CSK, రాజస్థాన్కు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే KKR, ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ప్లే ఆఫ్స్ రేసులోకి వస్తాయి.